అశ్వమేధ యాగం. వేద పూర్వ భాగంలో చెప్పబడిన కర్మల్లో అశ్వమేధ యాగం చాలా పెద్ద కర్మ. ఒక వ్యక్తి అన్ని కర్మలు చేశాడు అని చెప్పడానికి అతను అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు చేశాడు అని చెప్తారు. అగ్నిహోత్రం ప్రాథమిక చిన్న యజ్ఞం అయితే అశ్వమేధ యాగం చాలా పెద్దది. అన్ని కర్మలు అందులో వస్తాయి. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని అంటే గుర్రాన్ని ఉపయోగించాలి. మేధ అంటే యాగంతో సమానం. అశ్వాన్ని యాగంలో ఒక భాగంగా ఉపయోగించేటప్పుడు ముందు అశ్వం మీద ఉపాసన చేయాలి. అందువల్ల అశ్వ ఉపాసన అశ్వమేధ యాగంలో ఒక భాగం. కానీ అశ్వమేధ యాగాన్ని కేవలం క్షత్రియులు లేదా రాజులే చేయాలి. అందువల్ల తక్కిన వర్ణాలకు చెందిన వారికి ఈ యజ్ఞం చేయడానికి అర్హత లేదు. ఉదాహరణకి బ్రాహ్మణులు చేయకూడదు.